అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దైవ విషయంలో అనబడిన వారు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడుపుతారు. మనమేమో బయట గడుపుతాం. ఎక్కడ? మన వ్యాపకాలకి, మన పనుల దగ్గర, మన యొక్క పిల్లల దగ్గర, మనకిష్టమైన వ్యక్తుల దగ్గర, మనకిష్టమైనటువంటి పనుల యొద్ద, బిజినెస్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, లేకపోతే కూలి పనులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా మనకిష్టమైన దాని దగ్గర మనం ఏం చేస్తామంటే ఎక్కువ సమయాన్ని గడుపుతాం. అందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వెప్పుడైతే క్రీస్తే నా ఆస్తి, ఆయనే నా ధనం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని ప్రేమిస్తాం. మనం అప్పుడు దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడుపుతాం. ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమించి గంటలు గంటలు ఆయన సన్నిధిలో గడుపుతారో వాళ్లకు దేవుడు రహస్యమందున్నటువంటి ధన నిధులను తెరుస్తాడు, రహస్యమందున్నటువంటి మర్మములను బయలుపరుస్తాడు. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని లోకమంత మట్టుకు ఏవైతే జరుగుతున్నాయో జరగబోతున్నాయో అన్ని మర్మములను ఇదిగో నేను నీకు బోధించదును అంటుంది వాక్యం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన మనకు గతంలో ఏం జరిగిందో మేము చూసి వచ్చినాం అంటారు కదా కొంతమంది, కానీ ఏం జరిగిందో కూడా తెలియజేస్తాడు ఆయన. ఏం జరగబోతుందో తర్వాత భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో కూడా ఆయన మనకి తెలియజేస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత పుట్టిండు. ఈ పంచకాండములు, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు రాసింది ఎవరయ్యా అంటే మోషే. మోషే గారు మరి అంతకు ముందు క్రితం జరిగినవన్నీ ఎలా రాశాడు? హల్లెలూయా. అంతకు ముందు జరిగిన ఆయన పుట్టక ముందే జరిగిన సంగతులు, ఆదాం ఎప్పుడు పుట్టిండు, ఆదాంని ఎవరు తయారు చేశారు, ఆదాం అవ్వని పక్కటెముక నుంచి ఎలా తయారు చేశారు, తర్వాత జలప్రలయం ఎట్లొచ్చింది, నోహు కాలం ఎట్లా జరిగింది, మిగతా అన్నీ కూడా రాసింది ఎవరు? ఆయన చూసిండు అవన్నీ? చూడలే. కానీ ఆయన దేవుడు పిలిచినప్పుడు వెళ్ళి కొండ మీద ఆయన 40 రాత్రులు 40 దినాలు గడిపిండు దేవుడితోటి. అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దేవుడు ఆయనకు వివరిస్తుండగా ఆ దేవుని ముఖ సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆ ముఖ కాంతిలో అవన్నీ చూస్తూ ఆయన ఆ గ్రంథాలు రాయడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఎంత గొప్పదండి! దేవుని సన్నిధి ఎంత గొప్పది! ఇవే కాదు, ఈ ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే ఆ పాము గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు? స్త్రీ సంతానము నీ తలని చితగొట్టిద్ది అని చెప్పేసి రాసిండు. అది ఎవరు రాసింది? మోషే గారే. ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారే. మోషే గారు అప్పుడే క్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి, క్రీస్తు ప్రభు వారు సాతాను ఏ విధంగా చితగొడతాడన్న సంగతిని రాశాడు, ప్రవచనం. అంటే ఆయనకి ఏం తెలిసింది? గతము తెలిసింది, భవిష్యత్తు కూడా దేవుడు తెలియజేశాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో గడిపిన విధానాన్ని బట్టి వచ్చింది. దేవుడి సన్నిధిలో ఆయన ఆ పర్వతం మీద, హోరేబు పర్వతం మీద ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేవునితో గడిపాడు. దేవుని ముఖకాంతిని ఆయన అనుభవించాడు. ఆయన కొండ దిగి వస్తుంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ముఖాన్ని చూడడానికి వణికిపోయారట. అయ్యో, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారట. అంటే దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి ప్రభావం మోషే ముఖం మీద పడిందట. మోషే యొక్క ముఖం మీద పడ్డప్పుడు ఆ ముఖం ఎలా ఉందట?
ప్రకాశవంతమైన దేవుని వలె ఉందట. ఎవరు చూడలేదు. సూర్యుని చూస్తారు ఎవరైనా? సూర్యుడి కంటే కూడా దేవుడు 1000 రెట్లు కూడా కాంతివంతమైన వాడు. శతకోటి సూర్య తేజస్సు కంటే కూడా తేజోమయుడు నా దేవుడు. హల్లెలూయా. ఆ తేజోమయుడి యొక్క ప్రసన్నత, ఆ ప్రభావము, ఆ సన్నిధి, ఆ వెలుగు ఎవరి మీద పడింది? దేవునితో గడిపినటువంటి, సన్నిధిని అనుభవించినటువంటి మోషే ముఖం మీద పడ్డది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేవుడితో గడిపాడో, ఆ సన్నిధిని అనుభవించాడో, ఆయన సన్నిధిలో సమయం గడిపాడో, ఆయన సన్నిధిని ప్రేమించాడో, అప్పుడు ఆయన మీద, ఆయన ముఖం మీద ఏం పడింది? దేవుని యొక్క ముఖ కాంతి పడింది. ఆ ప్రకాశవంతమైన వెలుగును చూడలేక అన్యులు, అనగా లోక ప్రజలు ఎలా ఉన్నారు? ఆయన ముఖ కాంతిని చూడలేకపోయారట. నీ ముఖమును మేము చూడలేకపోతున్నాము అన్నారట. హల్లెలూయా. ఈ జనులు కూడా, ఈరోజు ప్రజలు కూడా నీ ముఖ కాంతిని చూడడానికి భయపడాలా. ఆ విధంగా మన యొక్క ముఖ కాంతి తేజరిల్లాల అంటే మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడపాల. దేవుని సన్నిధి చాలా మహోన్నతమైనది. నేను ఎమ్మెల్యేతో గడిపాను, నేను ప్రధానమంత్రితో బస చేశాను, నేను నాతో పెద్ద పెద్దోళ్ళు సమయం గడుపుతారు తెలుసా. కొందరు అంటారు, నేను కొంతమందికి సమయం ఇవ్వాలంటే అపాయింట్మెంట్ కావాలా అంటారు కొంతమంది. నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయినా, ఎంత పెద్ద ఉద్ధరించేవాడివైనా, దేవుని సన్నిధిలో గడపకపోతే, ఆయన సన్నిధి ముఖ ప్రభావం నీ మీద పడకపోతే నువ్వెద్దురువే. నువ్వు ప్రధానమంత్రితో గడుపుదువు గాక, నువ్వు ఎమ్మెల్యేతో గడుపుదువు గాక, నువ్వు ఎంపీతో గడుపుదువు గాక, ఎవరితో నీవు సమయము ఎంత గడిపినప్పటికీ, నువ్వు గొప్ప చెప్పుకున్నప్పటికీ, పెద్ద అధికారితో నేను సమయం గడుపుతా తెలుసా అన్నా సరే, అన్నీ కూడా వ్యర్థం, సమస్తం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేవునితో నీవు గడిపినటువంటి సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడిపిన సమయమే నీకు జ్ఞానోపదేశం చేస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు గడిపినటువంటి సమయమే నీకు మార్గాలను సరళం చేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు ఆయన సన్నిధిలో గడిపిన దావీదు గారు. ఎక్కువ సమయం దావీదు గారు ఎక్కడ గడిపేవారట? ఎక్కువ సమయం దావీదు గారు ఎక్కడ గడిపారట? దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి దావీదు గారు అంటున్నారు, నీ వాక్యము నాకు జుంటి తేనె దారుల కంటే మధురమైనది, నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది, నా త్రోవలకు అది దీపమైనది, త్రోవ చూపించేదిగా ఉంటుంది అంటున్నది. మనకు త్రోవ చూపించేది మన నాయకులు కాదండి, మనకు త్రోవ చూపించేది మంత్రులు కాదండి, మన త్రోవ చూపించేది మనుషులు కాదండి. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఒక ఏం చేస్తాడు, ఇలా డబ్బు సంపాదించుకోరా అని ఒక మార్గం చూపిస్తాడు. అరే పాలనోళ్ళతో స్నేహం చేయరా అని ఒక మార్గం చూపిస్తాడు. ఎవడు ఏ మార్గం చూపించినా నీవు యేసు క్రీస్తు వారి మార్గంలోకి రాకపోతే ఆ మార్గాలన్నీ కూడా వ్యర్థమైన మార్గాలే. అవన్నీ నిన్ను నరకానికి తీసుకుపోయాయి, అవన్నీ లోకల్లోకి తీసుకుపోయాయి. ఇప్పుడు ఒక ఆయన డబ్బు సంపాదించుకొని మార్గం చూపించింది అనుకో, ఆ డబ్బు వ్యామోహంలో పడిపోతాం మనం. ఒక ఆయన పలానా ఎంతో స్నేహం చేయరా అంటే ఆ ఫ్రెండ్ యొక్క వ్యామోహంలో పడిపోతాం మనం. ఇవాళ ఫ్రెండ్ గోతిలో దేయచ్చు, నీ పైన నాయకుడుగా ఉన్నవాడు కూడా నిన్ను తప్పుదారి పట్టించవచ్చు. నాకు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఉన్నాయన్న ఆ గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనల్ని ఎక్కడ తోలొచ్చు, నరకానికి పంపించవచ్చు. కానీ దేవుని సన్నిధితో గడిపితే, దేవునితో గడిపితే మనల్ని ఎటు నడిపియాలనో, ఎక్కడికి వెళ్ళాలనో
గమ్యం, శాశ్వతమైన గమ్యం, పరలోకం, శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చే ఆ అదృష్టం, ఆ భాగ్యం ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. 84వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది. 84వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది. ఏమంటుందంటే, అన్నిలో ఇండ్లలో నేను 1000 దినములు గడుపుట కంటే నీ ఆవరణంలో, నీ దేవుని సన్నిధిలో, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట ఆ 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైనది. శ్రేష్టమైనది. ఆ పై వచనం చదవండి ఒకసారి. దేవా దేవా నా కేడమా దృష్టించుము, అభిషేకించిన వాని ముఖమును లక్షించుము. నీవు అభిషేకించిన వాని యొక్క ముఖమును. ఏం మాట అండి అసలు. చదవండి మళ్ళీ సార్ గట్టి చదవండి. దేవా మా కేడమా దృష్టింపుము, అభిషేకించిన వాని ముఖమును. భక్తులు చూడండి ఎంత ఆయనతో అనుభవం, దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం ఎట్లా ఉంటదంటే చూడండి. దేవా నా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని యొక్క ముఖము లక్షింపుము. చూడుము, లక్ష్య పెట్టుము, గమనించుమా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో, ఇది కూడా జాగ్రత్తగా వినండి. భక్తిహీనుల ఇండ్లలో నివసించుట కంటే, భక్తిహీనుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఇష్టము. అయ్యా నాకిష్టము. అంతకుముందు నా దేవుని ద్వారము ముంగిట ఉండుట నాకు ఇష్టము. మందిరంలోకి పోవడానికి నాకు ఒకవేళ దేవుడు అర్హత ఇవ్వకపోతే ఆయన మందిర ద్వారం వద్దనైనా నిలబడతా నేను. అది నాకు ఇష్టము, అది నాకు భాగ్యము అని చెప్పేసి దావీదు భక్తుడు అంటున్నాడు. ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధి అంటే దావీదు గారికి ఎంత విలువ కదా, ఎంత ప్రేమ కదా. మనుషుల విలువ తెలుసుకుంటున్నారు ఈరోజు. ప్రధానమంత్రి, మా చుట్టం, ఎమ్మెల్యే, మా పక్కం, సర్పంచ్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా తండ్రి దేవుడు అని చెప్పుకుంటున్నాం మనం. హల్లెలూయా. నా తండ్రితో నేను గడుపుతా అని చెప్పుకుంటున్నాం మనం. ఒక్కసారి ఆయన సన్నిధిని అనుభవించిన వాని ముఖం చూడండి అని రాస్తున్నాడు దావీదు భక్తుడు. ఏమన్నా రాస్తుంది? దేవా లక్షింపు ఆయన సన్నిధిని, అభిషేకించిన వాని ముఖమును చూడుము. అభిషేకించబడిన వాని యొక్క ముఖము ఏ ఫెయిర్ అండ్ లవ్లీ రాయాల్సిన అవసరం లేదు, ఏ మేకప్ కొట్టడం అవసరం లేదు. ఒక కళ కనపడుతుంది, ఒక ఫ్రెష్నెస్ కనపడుతుంటది. హల్లెలూయా. కొంతమంది ఈ లోకమైనటువంటి అంగులు, హార్బాటాలు, ఇంకా ఈ లోకమైనటువంటి మేకప్ కొట్టుకొని జనాల ముందు కనపడాలనుకుంటారు. కానీ అది దేవుడు ఇచ్చేటటువంటి ప్రసన్నత కాదు. అది దేవుడు ఇచ్చేటటువంటి తేజస్సు కాదు. అది దేవుడు ఇచ్చేటటువంటి తేజస్సు ఆయన సన్నిధిలో గడిపిన వారికి వస్తాయి. ఎక్కడ వస్తుంది? ఆయన సన్నిధిలో గడిపిన వారికి, ఆ ప్రభావం అనుభవించిన వారికి ఆ ముఖ తేజస్సు, ఆ ముఖ కాంతి కనపడుతుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క సన్నిధిని అనుభవించే వారంగా, ఆయన సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలి. ఇవాళ మందిరంలోకి రావడానికి కంటే కూడా చాలా మందికి ఎక్కడుంది? అన్నిల ఇండ్లలో గడుపుట మీదనే చాలా మందికి ఆసక్తి ఉంది. ఆదివారం ఎక్కడుండాలి? మనం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, అన్నిల ఇండ్లలో ఉండుట కంటే, మా చుట్టం అని, మా పక్కం అని, అదని చెప్పి ఇదని చెప్పి వెళ్ళి నువ్వు అన్నిల ఇండ్లలో 1000 దినాలు గడిపితే కూడా రానటువంటి ఆనందం నీకు ఎక్కడొస్తుంది అంటే
నువ్వు అన్యుల ఇళ్లలో 1000 దినాలు గడిపినా కూడా రానటువంటి సంతోషం ఎక్కడొస్తుందయ్యా అంటే, అన్యుల ఇళ్లలో నువ్వు భోగభాగ్యాలు అనుభవించిన దానికంటే కూడా ప్రశాంతత నెమ్మది ఎక్కడొస్తుందయ్యా అంటే దేవుని సన్నిధిలో వస్తుంది, దేవుని మందిరంలో వస్తుంది. కనుక ఈ మందిరాన్ని మనం వీడకూడదు. ఎక్కడ ప్రార్థన జరిగినా ఆ ప్రార్థనకి మనం అటెండ్ అవ్వాలి. ఆ దినము సమీపించిన కొలది, దేవుని రాకడ ఉగ్రత దినం సమీపించిన ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనం సమాజముగా కూడుకొనవలేను కదా రాయబడింది. ఒక్క ఆదివారమే కాదు, ఒక్క శుక్రవారమే కాదు, మరి ఎక్కువగా ఆ దినం, అమ్మో ఉగ్రత దినం రాబోతుంది, అమ్మో నరకంలోకి వెళ్ళిపోతామేమో, అమ్మో దేవుడు విడిచిపెడతాడేమో అని భయపడి ఎక్కడ ప్రార్థన జరిగితే, ఎప్పుడు ప్రార్థన జరిగితే అప్పుడు ఆయన సన్నిధికి రావాలా, ఆయన సన్నిధిని గడపాల. ఆయన సన్నిధిని గడిపినప్పుడు ఆయన యొక్క సన్నిధి ప్రభావం మన మీద ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం రగులుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనలో దేవుడు ఉంటే, మనలో ఆయన ప్రభావం ఉంటే, మనము దేవుని సన్నిధిని గడిపే అనుభవం ఉంటే, మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని ప్రభావాన్ని మన ద్వారా ఆయన విస్తరింపజేస్తాడు. అట్టి ప్రభావం మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరికి కూడా ఆయన సన్నిధి ప్రభావాన్ని, ప్రార్థనలో గడిపే అనుభవాన్ని, గంటలు ప్రార్థనలో గడిపే అనుభవాన్ని, గంటలు వాక్యదానంలో గడిపే ఆ అనుభవాన్ని, ఆయన ముఖ కాంతిని అనుభవించే ఆ అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. అన్యుల ఇండ్లను ప్రేమించకండి, ఆస్తులను ప్రేమించకండి, అంతస్తులను ప్రేమించకండి, క్రీస్తుని ప్రేమించండి. క్రీస్తు మరణము లేనివాడు. హల్లెలూయా. ఈ లోకంలో స్నేహితులు మరణిస్తారేమో, ఈ లోకంలో ఆస్తులు అంతరించిపోతాయేమో, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు కనుమరుగైపోతాయేమో, కానీ క్రీస్తు ప్రభువారు ఎటర్నల్ గాడ్. హల్లెలూయా. ఆయన నిత్య జీవము గల దేవుడు. అల్ఫయు ఒమేగయు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. నువ్వు 2 తలంపుల మధ్య ఉండొద్దు. నేను మాత్రమే దేవుడును, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడును, మరలా మిమ్మల్ని లేపేవాడిని కూడా నేనే. కనుక నాయందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు మరణము, ఈ శరీరాన్ని వీడినాడు నిన్ను పరలోకానికి, నిత్య జీవానికి తీసుకెళ్తా. ఎందుకంటే నేను నిత్య జీవం గలవాడును. హల్లెలూయా. మరణమే లేని దేవుడను, నాకు చావే లేదు, చావు నన్ను బంధించి ఉంచలేదు. మరణం విర్రవీగిందట. ఎవడైనా నా కౌగిలిలో బంధించబడాల్సిందే, విడిపించుకునేవాడు ఎవడూ లేడని మరణం విర్రవీగిందట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణంని ముక్కలుగా తుంచివేసి, మరణాన్ని అణిచివేసి, మరణపు కౌగిలిని తెంచివేసి బయటికి వచ్చి 3వ దినము మృత్యుంజయుడిగా లేచాడు. నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. కనుక మనల్ని కూడా ఆయన సజీవులుగా నిత్యకాలం ఉంచుతాడు, పరలోకాన్ని ఇస్తాడు. కనుక మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రభు సన్నిధిని అనుభవించాలా, ఆయన స్నేహం చేయాలా, ఆయనతో మనం స్నేహం చేయాలి. ఆయనతో మనం స్నేహం చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆయన మనకు సన్నిహితుడవుతాడు. ఆయన మనకు సన్నిహితుడవుతాడు, మనకు స్నేహితుడవుతాడు, నిజమైన స్నేహితుడవుతాడు. మనం పాట పాడుకుంటాం కదా, ఏం పాట పాడుకుంటాం? అందరూ నన్ను విడిచిపోవచ్చు, స్నేహితులు విడిచిపోవచ్చు, అమ్మ నాన్నలు విడిచిపోవచ్చు, అన్నదమ్ములు విడిచిపోవచ్చు, కానీ ఎవరు విడిచిపోరట? నిత్యము విడువక, ఎడబాయక, కునుకక, నిద్రించక కాపాడుతూ తన అరచేతిలో చెక్కుకున్నవాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడు? తన అరచేతిలో చెక్కుకొని నిరంతరం చూస్తున్నట. నీ స్నేహితుడు చూస్తాడా నిరంతరం నిన్ను?
మీ అమ్మ చూస్తుందా నిన్ను నిరంతరం? మీ నాన్న చూస్తారా నిన్ను నిరంతరం? రక్త సంబంధం చూస్తారా నిన్ను నిరంతరం? నీ కొడుకులు చూస్తారా నిన్ను నిరంతరం? నీ బిడ్డలు చూస్తారా నిన్ను నిరంతరం? దేవుని బిడ్డలారా, నిరంతరం నిన్నట అరచేతిలో చెక్కుకొని చూస్తున్నాడట. నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. నువ్వు కూలి పనికి పోయేది చూస్తాడు, నువ్వు డ్యూటీకి పోయేది చూస్తాడు, నువ్వు అన్నం తినేది చూస్తాడు, నువ్వు పడుకునేది చూస్తాడు, నువ్వు ఎక్కడ పడుకునేది చూస్తాడు, ఎక్కడ తినేది చూస్తాడు, ఎక్కడ తిరిగేది చూస్తాడు, అన్ని చూస్తాడు ఆయన. ఆయన కన్నులకు ఏది కూడా మరుగై ఉండలేదు. హల్లెలూయా. ఆయన అరచేతిలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారట? ఆయన అరచేతిలో ఉన్నారట. ఆయన అరచేతిలో చూస్తున్నట్టు. హల్లెలూయా. నిరంతరం ఆయన చూస్తున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి మరి? మనం మామూలుగానే చిన్న తప్పు చేస్తే ఎవరు చూడొద్దని దాక్కొని చేస్తాం. హల్లెలూయా. భోజనం చేసినా కూడా కొన్నిసార్లు ఏం చెప్తారు అంటే, కొంతమంది ఎవరు చూడకుండా తినాలనుకుంటారు, కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు ఎవరు చూడకుండా చేయాలనుకుంటారు. కానీ దేవుని కన్నులకు మరుగైందా ఏదైనా? దేవుని బిడ్డలారా, ఆయన కన్నులకు ఏది మరుగై ఉండలేదు. అన్ని తేట తెల్లం ఆయనకి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ యొక్క ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధే మన ధనం కావాలా. హల్లెలూయా. క్రీస్తే మన ఆస్తి కావాలా. మేడగది సహవాసం కావాలా. హల్లెలూయా. మేడగది సహవాసం ఉంటే మేడగదిలో ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె అందరి మీద కమ్ముకున్నాడు. హల్లెలూయా. అట్టి ఉద్యోగం మన సంఘంలో కూడా రగులుకొనును గాక. అట్టి సన్నిధి మీరందరూ పొందుకొందురు గాక. మేడగదిలో ప్రభావం దిగినప్పుడు దేవునితో 120 మంది దగ్గర మేడగదిలో సావాసం చేస్తున్నారు. ఆయనతో ఆయన ఎత్తుకుతున్నారు, ఆయన కనిపెడుతున్నారు, భయంతో వణుకుపోతున్నారు. ఆయన 2 రెక్కలు చాపి అందులోకి మేఘారూఢై దిగి ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు అగ్నాలుకల వలె వారి మధ్యకి వచ్చాడు. నీ మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలన్నా, నీకు అన్య భాషలు మాట్లాడాలనున్నా, అన్య భాషలో వివరణ నువ్వు ఇవ్వాలన్నా, నీకు దర్శనాలు కావాలన్నా, నీకు దేవుని ప్రభావం వాక్యం నీకు అనేకులకు బోధించడానికి విడుదల అవ్వాలన్నా ఎక్కడుందయ్యా కీ అంటే ఆయన సన్నిధి ప్రభావంలోనే ఉంది. హల్లెలూయా. అప్పుడే నువ్వు అనేకులకు ప్రభావం చూపించగలుగుతావు. అప్పుడే నువ్వు అనేకులకు మాదిరిగా ఉండగలుగుతావు. అప్పుడే మనం అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించగలుగుతాం. మనం ఒక్కళ్ళని కూడా ఈరోజు చర్చికి మీరు తప్ప ఇంకొకరు తీసుకురాలేదంటే అర్థమైందంటే మీరు ప్రార్థన చేయట్లేదు, మీరు ఆయన సన్నిధిలో గడపట్లేరు, ఆయనతో సహవాసం చేయట్లేరు. ఆయన మనసు ఎట్టు తెలుస్తుంది? హల్లెలూయా. దేవుని మనసు మనకు తెలవాలంటే ఎవరి మనసు అనేది, ఇప్పుడు నీ మనసు నాకు తెలవాలనుకో, ఆ అమ్మ చెప్పేది ఈ అమ్మ చెప్పేది అబద్ధం అయింది నీ గురించి. అదే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, ఏమైంది? నీ మనసులో ఉన్నాయని నాకు తెలుసు, నా మనసులో ఉన్నాయని నీకు తెలుస్తాయి. అదేవిధంగా దేవుడితో సహవాసం చేస్తే ఏం జరిగిద్దంటే దేవుని మనసు ఏంటో ఎరుగుతాం. దేవుని మనసు ఏంటో తెలిస్తే కదా మనం ఆయన చెప్పి ఏం చేయాలనో మనకు అప్పుడు తెలిసేది. ఆయన మాటే వినకుండా మనం తిరుగుతుంటే ఏమవుతుంది? ఆయన సన్నిధికి దూరంగా ఉంటే మనకి ఏమైంది? ఆయన చెప్పేవి మనకి ఎక్కువ, మనకు అర్థం కావు. ఫస్ట్ మన చెవికి రావయి, హృదయాలకు ఎప్పుడు వస్తాయి? హృదయంలోకి వచ్చినప్పుడు కదా మనం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేది, వాటిని మనం ప్రవర్తించేది, వాటిని మనం చేసేది, లోకంలో వాటిని మనం ప్రదర్శించేది. అన్ని రావాలంటే ఆయన సన్నిధిని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి ఉన్న ప్రభావం అంతా ఇంత కాదు, ప్రపంచాన్నే షేక్ చేయగలటువంటి ప్రభావం ఆయన సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా. ఆ 120 మంది ప్రజలు బయటకు వచ్చి మిగతా అందరు ఎక్కడ చల్లా చెదరైపోయారట. ఎక్కడికి? ప్రపంచమంతా చల్లా చెదరైపోయారట. మొదట అంత్యోకయలో
క్రైస్తవులు అనబడిరట. మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డది ఎవరట? అంతియోకయలో క్రైస్తవులు అనబడ్డారట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత అంటే మిగతా వాళ్ళు కూడా క్రైస్తవులు అనబడ్డారు, కానీ మొదట ఎక్కడ అనబడ్డారంటే అంతియోకయలో క్రైస్తవులు. మిగతా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఉందంటే వాళ్ళు చెదరగొట్టబడ్డారు అక్కడి నుంచి. ఇక చాలా మంది సంఘంలో కూర్చోవాలా, సంఘంలో ఎన్ని సంవత్సరాలన్నా ఇదే పడినాలా అని అంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం పరిపక్వంగా నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. విభాగింపబడాల్సిందే. ప్రపంచమంతా విస్తరించాల్సిందే. హల్లెలూయా. మనం ఇక్కడ కూర్చోడం కొంతకాలమే తర్ఫీదు పొందారు. యోదయాలోను, సమరయాలోను, కిల్కియాలోను, ఈ పరిసర ప్రాంతాల్లోనూ ఎప్పటి వరకు ఉండాలా? నీకు వాక్యం తెలిసేంత వరకే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకే. తర్వాత నువ్వు భూదిగంతంలో వరకు వెళ్ళాలా. హల్లెలూయా. భూదిగంతంలో వరకు ప్రకటించాలా. ఒక చర్చిల్నే కూర్చుంటా నేను, ఈ మందిరం మా, ఇక చాలా డైలాగులు వస్తాయి. ఇక ఇది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు పిలిచిన పిలుపు ఎటువంటిదంటే సర్వలోకమునకు వెలుడి. హల్లెలూయా. ఒక్క ఊర్లో కాదు, ఒక ఊరు కొంతమందికి చూపిస్తుంది దేవుడు. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ చాలా మంది గిరి గీసుకొని ఇష్టం అక్కడే ఉంటారు. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే సర్వలోకమునకు వెలుడి. శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే ఆయన సర్వలోకమునకు వెలుడి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడి. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నాకు ఫలాని గ్రామం చూపించాడు దేవుడు. ఒక ఆమె అంటది అన్ని భాషల్లో మాట్లాడేసి రకరకాల అనేసి ఈ గ్రామమే చూపించిన్నాడు. మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? 12 మంది శిష్యులు 12 దేశాలకు ఎందుకు విస్తరించారు? పిలుపు అనేది లిమిట్ కాదండి, పిలుపు అనేది అన్లిమిటెడ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనం ఇలానే ఉంచాలనుకోడు, ఇలానే ఉంచాలనుకోడు. ఆయన విస్తరించాలంటాడు. హల్లెలూయా. మీరు ఫలించి భూమిని నిండించండి అన్నాడు. భూమి మొత్తాన్ని మీరు ఫలించాలా, ఆ ఫలము అనేకులకు కనబడాలా, మీరు వెలగాల, అది మిద్దె మీద పెట్టబడాలా, దీపం అనేకులకు అది కనబడాలా. కొంచెం కింద దాచడానికి కాదు దీపం, ఒక ఊర్లోనే పాతి పెట్టడానికి కాదు సేవ. హల్లెలూయా. భూదిగంతముల వరకు భూమిని తలకిందులు చేయవారుగా మీరు ఉండాలన్నాడు. హల్లెలూయా. శిష్యులతో ఏమన్నాడు? భూమిని తలకిందులు చేయవారుగా ఉన్నాడు. భూదిగంతముల వరకు స్వార్థ ప్రకటించమన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. ఒక్కడే కూర్చోమన్నాడా? కొంత టైం వరకు లిమిట్ పెట్టిండు. ఇన్ని దినాలు మటుకు మీరు ఇక్కడ ఇజ్రాయెల్ని విడిచిపెట్టి ఈ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకన్నాడు. కొంతకాలం అంటే నువ్వు ఆత్మను పొందుకునేంత సమయం, నువ్వు ఆయన సన్నిధిలో గడిపే సమయం, నువ్వు అనుభవించే సమయం, నువ్వు వాక్యాన్ని నేర్చుకునే సమయం కొంత ఉంటుంది. ఆ అనుభవం నీకు వచ్చిందనుకో, పరిశుద్ధాత్మ అనుభవం, అభిషేకం అనే అనుభవం, వాక్యము పూర్తిగా నేర్చుకున్న ఆ అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిందే. 12 మంది శిష్యుల వల్ల నువ్వు విస్తరించాల్సిందే. ప్రపంచమంతా క్రైస్తవులను తయారు చేయాల్సిందే. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న మాట కేవలం శిష్యులకే ఆపాదించబడిందా? మనకు కాదా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది నాకు ఆ ఊరు చూపించింది, నాకు పలాని పట్టణం చూపించింది. నిన్న ఒక సహోదరుడు పరిచయం అయింది, ఆయనకు కొత్తగూడమే చూపించిండట, ఇంకెక్కడ చూపించలేదట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓకే చూపిస్తే కొంతకాలం వరకు అక్కడ దేవుడు చెప్తే చెయ్యి కొంతకాలం. కానీ అసలు దేవుని ప్రణాళిక ఏంటి నీ పట్ల? నువ్వు బహుగా ఫలించి భూమిని నిండించాలా, క్రైస్తవులతో నిండించాలా. ఆది కాండంలో ఆ మొక్క ఏమంటే మనుషుల్ని, పిల్లల్ని కని విస్తరించాలా అన్నంత మట్టుకే అర్థమైంది చాలా మందికి. కానీ నీవు ఫలించి నీ వృద్ధి నొంది భూమిని మనుష్యులతో కాదు, దైవ మనుషులతో, హల్లెలూయా, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా నువ్వు నిండించాలా. నీ పని ఏంటి?
దేవుని పిల్లలుగా మలచాలి, దేవుని పిల్లల్ని కనాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన పిల్లల కంటే కూడా ప్రాముఖ్యంగా ఎవరిని కనాలి? మనం ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలా. ప్రపంచమంతా మనం క్రైస్తవ పిల్లల్ని కనాలా. సువార్త ద్వారా కనాలా, ప్రార్థన ద్వారా కనాలా, వాక్యం ప్రకటించి కనాలా. పౌలు గారు అంటాడు, మిమ్మల్ని చూస్తే నాకు మరలా ఏమొస్తున్నాయట, ఏమంటారు దాన్ని, గర్భం సంబంధించినటువంటి వేదన, ఆ నొప్పులు మళ్ళా మొదలైతేనే నాకు అంటారు. అదే ప్రసవ వేదన. నాకు కరెక్ట్ గుర్తురాలి. ఆయనకి పౌలు గారి కంటే ఏమొస్తుందట, మళ్ళీ ప్రసవ వేదన మిమ్మల్ని అంటే ఆయన కంటాడా అండి, మగాడు కంటాడా పిల్లల్ని? అంటే ఆయనకి ఏ వేదన కలుగుతుంది? ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలనేటువంటి ప్రసవ వేదనతో ఉన్నాడట. ఎవరు? పౌలు గారు. దేవుని పిల్లలారా, మనందరికి కూడా ఆ వేదన కావాలి. చాలా మంది నాకు పిల్లలు కావాలండి, నాకు పిల్లలు కలగట్లేదండి అని చెప్పేసి బాధపడతాను. దేవుని పిల్లలు తయారు చేయాలి, దేవుని పిల్లలు నీకు కనాలనే ఆలోచన ఉందా? చాలా మందికి లేదు. ఇవాళ ఎందుకు లేదు అంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపట్లే. పాలివ్వని స్తనములు ధన్యమైనవి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే పిల్లలు కనకపోవడం కూడా ఒకందుకు మంచిదే అంటాడు దేవుడు. కన్న తర్వాత వాళ్ళు నిన్ను కొట్టి, వాళ్ళు నిన్ను చంపి, వాళ్ళు నిన్ను భూమి పెట్టక, వాళ్ళు నీకు అన్నం పెట్టక, నీళ్ళు లేక, నిప్పు లేక నిన్ను ఇబ్బంది పెట్టే బదులు కనకపోవడమే కొంతమందికి నయం అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. పాలివ్వని స్తన్యములు ధన్యమని రాత్రి. దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులను చంపిన పిల్లలు లేరా? తల్లిదండ్రులు ఇప్పటికీ తాగుడు కోసం రాసి రంపాన పెట్టడం లేరా? అమ్మాయికి ఇవ్వడం కోసం అమ్మ గుండెను చీల్చిండట ఒకడు. మీ అమ్మ గుండె తీసుకొస్తే నిన్ను ప్రేమిస్తానదట. అమ్మ గుండెని తీసుకొని పోతుంటే రాయి తల్లి కింద పడ్డాడు. అమ్మాయికి ఇవ్వడానికి ఏం తీసుకుపోతాడు? అమ్మ గుండెని. అమ్మాయి మీ అమ్మని చంపి మీ అమ్మ గుండెని తీసుకొస్తేనే నిన్ను ప్రేమిస్తానదట. నీ ప్రేమే కావాలి నాకు, మా అమ్మ ప్రేమ వద్దని చెప్పి అమ్మ గుండెని చీల్చి చంపి అమ్మ గుండెని తీసుకొని పోయి పోతుండట. పరిగెత్తండటిగా అబ్బా గుండె దొరికిందని చెప్పి పరిగెత్తంటే రాయి తల్లి కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు ఆ అమ్మ గుండె అంటుంది, నానా దెబ్బలేమో తగిలినాయా అంటుంది. హల్లెలూయా. అమ్మ గుండె ఏమంటుందట, నాన్న దెబ్బలు తగిలినాయా నాన్న అని అడుగుతున్నాడు. అది అమ్మ ప్రేమ. మరి అమ్మలకే అమ్మ, నాన్నలకే నాన్న, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు నా దేవుడు యేసయ్య. మరి ఆయన గుండెంతా తరించిపోవాలండి. నువ్వు ఆ అమ్మాయి మోజులో పడి, ఈ ధనం మోజులో పడి, ఈ వ్యసనక్రాంతులు అయ్యి, ఆ తాగుబోతు అయ్యి, ఈ బూతు మాటలకు లోనయ్యి ఇవన్నీ చేస్తంటే మరి పరమ తండ్రి ఎంత బాధపడాలి? ఇదంతా మనకు ఎందుకు తెలవట్లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడి సన్నిధిని గడపట్లే. మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిని గడిపితే ఆయన మనస్సు ఏంటో మనకు అర్థమైంది. హల్లెలూయా. ఆయన మనసు ఏంటో మనకు అర్థం కావాలంటే మనం ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా మనల్ని మధ్యలోనే అర్ధంతరంగా నట్టేట్లు ముస్తారు. అది వాక్యమే చెప్తుంది. 118వ కీర్తన 8వ చరణంలో ఏమంటుందంటే, మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది ఎవరైనా ఆయన్ని ఆశ్రయించాల, ఆయన సన్నిధిని గడపాల. ఆయన మన సన్నిహితుడు. అబ్రహాం గారిని ఏమంటాడు దేవుడు? అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. హల్లెలూయా. ఎందుకన్నా ఆ మాట? అబ్రహాం గారు దేవుడితో ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడు. ఆయన సన్నిధిని గడిపిండు, ఆయనతో మాట్లాడడానికి ఎదురు చూసిండు. మోకరించి 2 చేతులు పైకెత్తి నాతో మాట్లాడవా ప్రభు నేను ఎదురు చూసిండు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నా స్నేహితుడండి అబ్రహాము అన్నాడు. మోషే గారిని ఏమన్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడండి, సాత్వికుడు అండి అన్నాడు. దావీదుని ఏమన్నాడు? దావీదు గారు ఎక్కువ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన పాటలు పాడేటోడు, సితార వాయించేటోడు. దావీదు గారిని ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు అండి. వా, ఎంత మంచి మాట అండి. మనల్ని అంటాడా దేవుడు? వా, ఏమన్నా హృదయానుసారురాలండి. ఈ నోట్లోంచి ఒక్క భూత పదం రాదండి. ఈయన నా హృదయానుసారుడు అండి. ఈయన చెడ్డగా ఆలోచించడండి ఇతరుల గురించి, ఎప్పుడు నా ధ్యాసలోనే ఉంటాడండి.
అనగలడా మనల్ని చూసి? అనలేడు కదా. ప్రశ్నార్థకమే, చాలా పెద్ద ప్రశ్న ఇది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని సన్నిధిని గడపాలి. నేను ఈరోజు వేరొక ప్రసంగం ప్రిపేర్ అయ్యాను. ప్రారంభం నుంచి ఆత్మదేవుడు సన్నిధి గురించి మాట్లాడుకుంటూ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను వేరొక ప్రసంగం అది ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ వారం మరి చెప్పాలి, ఎప్పుడో ఒకసారి చెప్పాలి. కాబట్టి అది నేను నా స్వాభావికంగా నా తత్వం మానవతత్వంలో నేను ప్రిపేర్ అయింది అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికిప్పుడు ఆయన సన్నిధిని గురించి ప్రారంభింపజేశాడు ప్రసంగం. ఆ ప్రసంగంలో అలా వచ్చేసాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కాదు, ఆ ప్రసంగం వేరే ఉంది, కావాలంటే మీకు తర్వాత చూపిస్తా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు మోషే అంత గొప్ప నాయకులం అవుతాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే దావీదు వలె దేవుని హృదయానుసారులం అవుతాం. మోషే అంత సాత్వికులం అవుతాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే అబ్రహాం గారిలా దేవుని స్నేహితులం అవుతాం. కనుక ఆయన సన్నిధిని కోరుకోండి. అన్నిలో ఇండ్లలో 1000 దినములు ఉండుట కంటే భక్తిహీనుల ఇండ్లలో 1000 దినములు గడుపుట కంటే కూడా 1000 దినముల్లో ప్రియమైన భోజనాలు పదార్థాలు తిన్నప్పటికీ కూడా రానటువంటి ఆనందం నా యేసయ్య సన్నిధిలో వస్తుంది అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిని అనుభవించండి, ఆయన సన్నిధిని అనుభవించండి. ఆయన సన్నిధి ప్రభావం మీ అందరికీ ఎల్లప్పుడూ కలుగును గాక.